ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పిచ్చిన విషయం మనకు తెలిసిందే. అయితే కొంతమంది దీన్ని స్వాగతిస్తున్నారు, కొంతమంది అయితే వ్యతిరేకిస్తున్నారు. మరీ ముఖ్యంగా మాలలు అయితే దీన్ని వ్యతిరేకిస్తున్నారు. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి జాతీయ మాలల ఐక్య వేదిక ఉపాధ్యక్షులు మణిదీప్ గారు మనతో ఉన్నారు. మరిన్ని విషయాలు తనతో మాట్లాడదాం. నమస్తే మణిదీప్ గారు. నమస్తే. మణిదీప్ గారు చెప్పండి, సుమారు 30 సంవత్సరాల తర్వాత ఎస్సీ వర్గీకరణకు సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. ఇది సంచలన తీర్పు అనే చెప్పాలి. చాలామంది హర్షం వ్యక్తం చేస్తున్నారు, మరి కొంతమంది మాత్రం వ్యతిరేకిస్తున్నారు. అసలు ఈ ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకించడానికి గల ముఖ్య కారణం ఏంటి? అంటే మీరు కూడా వ్యతిరేకిస్తున్నారా? కారణాలేంటి? నమస్తే అండి. టైం 24/7కి నా నమస్కారాలు. ఈరోజు దేశవ్యాప్తంగా ఎస్సీ వర్గీకరణపై చాలా ఆందోళనలు జరుగుతున్నాయి. అసలు ఈ 30 సంవత్సరాల నుంచి జరిగిన వర్గీకరణ ఇప్పుడు ఈ 2024 సంవత్సరంలో ఎందుకు ఆమోదమైంది? సుప్రీంకోర్టు ఎందుకు తీర్పునిచ్చింది? ఈ సుప్రీంకోర్టు తీర్పు కాదు, మోదీ తీర్పు, నరేంద్ర మోదీ గారి తీర్పు. ఎందుకంటే గత 30 సంవత్సరాలుగా ఏదైతే 2004లో ఉషా మేర కమిషన్ టోటల్గా ఈ వర్గీకరణ చెల్లదని కొట్టేసిన తర్వాత ఇప్పుడు కొత్తగా 2023లో నరేంద్ర మోదీ గారు మరి మందకృష్ణ మాదిగన్న గారు కలిసి పరేడ్ గ్రౌండ్స్లో మీటింగ్ పెట్టడం జరిగింది. దీనివల్ల ఈ వర్గీకరణ మీటింగ్ పెట్టిన తర్వాత ఇది ఎక్కువ జనసాంద్రత చూపెట్టి మేము ఇంతవరకు ఉన్నాము, ఇన్ని లక్షల మంది ఉన్నాము, ఇంత జనాభా ఉన్నామని చెప్పేసి ఒక డమ్మీ లెక్కలు చూపెట్టి ఎటువంటి క్యాలిక్యులేషన్ లేని జనగణన లేకుండా ఈరోజు వర్గీకరణ ఆమోదం చెప్తూ సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. దీన్ని ఒక మాల బిడ్డగా, ఒక మాల కుటుంబ సభ్యుడిగా నేను దీన్ని వ్యతిరేకిస్తున్నాను. దీనివల్ల యావత్ మాల జాతికి అన్యాయం జరిగే విధంగా ఉందండి. అంటే ఎటువంటి అన్యాయం జరుగుతుందని మీరు అనుకుంటున్నారు ఈ వర్గీకరణ వల్ల? ఇప్పుడు వర్గీకరణ అంటే దీన్ని 4 కేటగిరీస్గా వర్గీకరించండి. ABCD అని చెప్పేసి. ఏ కేటగిరీ ఆది ఆంధ్రకు సంబంధించి ఆది ఆంధ్ర ఉపకులాలు, బి కేటగిరీ మాదిగ ఉపకులాలు, సి కేటగిరీ మాల ఉపకులాలు, సిలో మస్టీస్. ఇక్కడ మన తెలంగాణలో ఇప్పుడు ఏ కేటగిరీ వాళ్ళు తెలంగాణలో ఉండరు. బి కేటగిరీ వాళ్ళు ఉన్నారు, మాదిగ ఉపకులాలు ఉన్నాయి. సి కేటగిరీలో ఎస్సీలు ఉన్నారు, ఎస్సీ ఉపకులాలు ఉన్నాయి. డి కేటగిరీ అసలు తెలంగాణలో లేరు. ఈ ఏ కేటగిరీ, డి కేటగిరీ తెలంగాణలో అసలు వీళ్ళ జన సమీకరణ లేదు. వీళ్ళు అసలు ఆ ఉపకులాలు కూడా మన రాష్ట్రంలో లేవండి. సో ఏంటి కేటగిరీల గురించి చెప్తున్నారు, తేడా ఏంటి అసలు ముఖ్యంగా? ఇప్పుడు కేటగిరేషన్లో ఇప్పుడు 15% రిజర్వేషన్లో ఎగ్జాంపుల్ ఒక గవర్నమెంట్ ఉద్యోగం ఇప్పుడు 100లో ఒక 15 జాబ్స్ ఉన్నాయి అనుకోండి. ఇప్పుడు తెలంగాణలో ఇప్పుడు ఏ కేటగిరీ వాళ్ళు లేరు కాబట్టి ఆ ఏ కేటగిరీ అనేది బి కేటగిరీకి ఆ ఉద్యోగం వస్తుంది. ఈ సి కేటగిరీకి రాదు. మళ్ళీ ఈ డి కేటగిరీ వాళ్ళు ఫుల్ఫిల్ కాని ఉద్యోగం మళ్ళీ ఈ బి కేటగిరీ వాళ్ళకి వెళ్తుంది. దానివల్ల పూర్తిగా మాలకు నష్టం జరుగుతుంది. అంటే మాలకు 6 జాబులు రావడం జరుగుతుంది. 6% రిజర్వేషన్ ఉంది ఇప్పుడు మాలకి. టోటల్గా ఇప్పుడు వాళ్ళకి 9% రిజర్వేషన్ వెళ్ళిపోతుంది, మాకు 6% రిజర్వేషన్ వస్తుంది. దీనివల్ల నీట్ కావచ్చు, ఎంసెట్ కావచ్చు, ఇలాంటి ఉద్యోగాలు ఎటువంటి ఇప్పుడు గవర్నమెంట్ ఉద్యోగాలు కావచ్చు. అంటే మేము మార్క్స్ పరంగా మేము ఒక రెడ్ల కింద ఒక బీసీల కింద పడిపోతాం. దీనివల్ల మా విద్యార్థులకు కావచ్చు, మా జాబ్స్ కొట్టుకోవడానికి చాలా ఇబ్బంది అయితే. అంటే మేము తప్పు పడట్లేదు, వాళ్ళకి రిజర్వేషన్ వచ్చింది, వాళ్ళు బాగుండాలి, మేము తప్పు పడట్లేదు. కానీ గతంలో ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన వెంటనే మన సీఎం గారు రేవంత్ రెడ్డి గారు మేము దీన్ని అమలు పరిచే విధంగా ప్రణాళిక చేస్తామని చెప్పేసి అంటున్నారు. దీనివల్ల ఇప్పుడు ఎవరికి నష్టం జరుగుతుంది? ఇప్పుడు గత ఎన్నికల్లో మాదిగలు ఓట్లు వేస్తేనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో కాంగ్రెస్ ఫామ్ అయిందా? అంటే మేము ఓట్లు వేయలేదా మాలము? దీనికి మరి రేవంత్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి, నరేంద్ర మోడీ గారు. అంటే ఇది సుమారు 30 సంవత్సరాల నుంచి జరుగుతున్న విధానం కాబట్టి సుప్రీంకోర్టు ఫైనల్గా తీర్పిచ్చింది కాబట్టి మీరు దానికి సంబంధించి మళ్ళీ ఏమైనా మాట్లాడాలనుకుంటున్నారా? ఇది టోటల్గా RSS బీజేపీ చేసిన కుట్ర అండి. మెయిన్గా రిజర్వేషన్లు ఎత్తేసే ప్రయత్నంలో ఇదొక భాగం తప్ప మిగతా ఏం లేదు. రానున్న కాలంలో మొత్తం ఈ మాదిగలు కావచ్చు, బీసీలకు, ఎస్టీలకు రిజర్వేషన్లు తీసేసే ప్రక్రియ RSS బీజేపీ తీసుకున్న నిర్ణయం. ఏదేదో మనం సపోర్ట్ కొడుతున్న మా మాదిగ ఉపకులాలు, మా మాదిగ సామాజిక వర్గానికి ఏదో న్యాయం జరిగిందని ఇంకొక 10 సంవత్సరాలు అయితే ఈ ఉన్న రిజర్వేషన్లు కూడా ఎత్తేసిన తర్వాత మనం కలిసి మనం ఎత్తి కొట్టుకోవాల్సి వస్తుంది. ఇప్పుడైనా మేలుకోవాలి. మనం మాదిగలు కలిసి రాజ్యాధికారం వైపు అడుగులు వేయాలి. ఇప్పుడు గౌరవ మన మాయావతి గారు బీఎస్పీ అధినేత మాయావతి గారు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు ఇలా వర్గీకరణ? దాన్ని ఒక ఆలోచన చేసుకోవాలి మనంగా. ఇప్పుడు కేంద్రంలో ఉన్న మంత్రులు కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నారు. సో మరి దీనికి మీకు సపోర్టుగా ఎవరు వస్తున్నారు? దీనివల్ల లాభ నష్టాలు ఎలా ఉంటాయని అనుకుంటున్నారు? ముఖ్యంగా లాభ నష్టాలు ఏమున్నాయి మేడం? ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఒక వర్గానికి న్యాయం చేసే ప్రయత్నం, ఇక్కడ ఒక వర్గానికి అన్యాయం చేసే ప్రయత్నం. ఇప్పుడు మేమిద్దరం సమానంగా ఉండాలంటే మా జనాభా ఇప్పుడు పెరిగింది,
భారతదేశం వచ్చిన 77 సంవత్సరాల తర్వాత మా జనాభా పెరిగింది, మా రిజర్వేషన్లు పెంచండి. మీకు అంత దమ్ము ధైర్యం ఉంటే ఆ రాజ్యాంగంలో అమెండ్మెంట్ చేంజ్ చేసి మాకు రిజర్వేషన్లు పెంచండి. ఇప్పుడు మాకు 22% రిజర్వేషన్ అవసరం. ఉన్న రిజర్వేషన్ మాకు మనం మాదిగలు కలిపి రిజర్వేషన్ పెంచాలని మనం పోరాడాలి తప్ప ఉన్న రిజర్వేషన్లు చింపుకోవడానికి ఇప్పుడు కోతి కదా చపాతి గుంజుకొని ఇంకొక తక్కట్లేసి జోకినట్టు కాకుండా ఉన్న రిజర్వేషన్ పెంచాలని ప్రయత్నం చేయాలి తప్ప ఈ ఉన్న రిజర్వేషన్ గుంజుకోవడానికి ప్రయత్నం చేయొద్దు. అన్న మందకృష్ణ అన్న, మీరు ఇప్పుడు గత 30 సంవత్సరాల నుంచి మీరు ఉద్యమాలు చేసారు, మీరు తప్పనట్లేదు. అంటే మీ సామాజిక వర్గంలో కొందరు న్యాయం ఉన్నది, అన్యాయం ఉన్నది. ఇప్పుడు మాలలో కూడా ఉన్నోళ్ళు ఉన్నారు, లేనోళ్ళు ఉన్నారు. వాళ్ళ కోసం కూడా మీరు ఆలోచించాలి. ఏదో కొంతమంది ఆర్థికంగా డెవలప్ అయినంత మాత్రాన మేము అందరం అయినట్టు కాదు. దీనివల్ల మాకు నష్టం జరుగుతుంది, మా ఉద్యోగాలు విద్య అన్నిట్లపైన ఎఫెక్ట్ పడుతుంది. ఓకే, మన్దీప్ గారు చూసుకుంటే ఇప్పుడు మరి దేశవ్యాప్తంగా పాజిటివ్ వస్తుంది, నెగిటివ్ వస్తుంది ఈ ఎస్సీ వర్గీకరణకు సంబంధించి. మరి ఇప్పుడు ఇరు తెలుగు రాష్ట్రాల్లో ఇద్దరు సీఎంలు మేము ఎస్సీ వర్గీకరణ ఇక్కడ అమలు చేస్తామని చెప్తున్నారు. సో ఎలా ఉండబోతుంది ముందు ముందు మరి? మేడం, ఇప్పుడు వాళ్ళు చెప్తున్నారు కరెక్టే. ముఖ్యమంత్రి గారికి వాళ్ళకు ఒక రాజ్యాంగబద్ధమైన అధికారం ఉంది. ఫస్ట్ మా జనాభా లెక్కలు తీయండి, మాలలు ఎంత శాతం ఉన్నారు, మాలలో ఉపకులాలు ఏమున్నాయి, మాదిగలు ఎంత ఉపకులాలు ఉన్నారు, వాళ్ళ ఉపకుల జనగణన చేయండి. దాన్ని బట్టి మీరు డెసిషన్ తీసుకోండి. మేము అద్దనట్లేదు. మా ఆర్థిక స్థితిగతులు కూడా మీరు చూసుకోవాలి. ఏదో ఎస్సీ కార్పొరేషన్ పేరుతో గత ముఖ్యమంత్రి కేసీఆర్ గారు దళిత బంధు పథకంతో మమ్మల్ని మోసం చేశాడు. దానిలో దళిత బంధులో కూడా మీరు లెక్కలు తీసుకోండి. ఒక నియోజకవర్గంలో 100 మంది ఉంటే 90 యూనిట్లు మాదిగలకు పోయినాయి, 10 యూనిట్స్ మాలలకు వచ్చినాయి. అంటే ఎవరికి న్యాయం జరిగింది? ఇక్కడ మాదిగలకే న్యాయం జరిగింది. ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్లు కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఎక్కువ మట్టుకు మాదిగలే ఉన్నారు. మాలకు కూడా ఎక్కడ కూడా ఇవ్వలేదు. ఆ ఫైనాన్స్ కమిషన్ పేర్లతో ఎక్కడ కూడా మాకు మాలకు అన్యాయం జరిగింది, కానీ ఎక్కడ కూడా న్యాయం జరిగే ప్రయత్నం చేయలేదు. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఏమంటారంటే మేము ఎస్సీ వర్గీకరణకు ఆమోదం తెలుపుతున్నామని చెప్పేసి ఒక అసెంబ్లీలో మాట్లాడుతున్నారు, పార్లమెంట్లో మాట్లాడుతున్నారు కొందరు నాయకులు. అసలు నేను ఏమంటున్నానంటే ఫస్ట్ జనగణన చేయండి. ఫస్ట్ మాదిగలు ఎంత వ్యత్యాసం ఉంది. ఇప్పుడు వాళ్ళు 30 లక్షలు ఉన్నారనుకోండి, ఎగ్జాంపుల్గా వాళ్ళకు 40 లక్షలు, తెలంగాణలో వాళ్ళకి 50 లక్షలు ఉంటే మేము 40 లక్షలు ఉన్నాం. 10% రిజర్వేషన్ అటు ఇటు చేసి మాకు కరెక్ట్గా ఒక రిజర్వేషన్లో మాకు సమానమైన వాటా ఇవ్వడం వల్ల 2 వర్గాలకు న్యాయం జరుగుతుంది. అంతేగాని ఇప్పుడు మా దగ్గర మన తెలంగాణలో లేని కులాలను తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసి రిజర్వేషన్ భారతదేశం మాత్రం ఒకటే అమలు చేస్తామంటే దీనికి చాలా వ్యతిరేకత ఉంటుంది మేడం. రాబోయే కాలంలో ఇప్పుడు నెక్స్ట్ మంత్ ఆగస్ట్ 21 రోజు దేశవ్యాప్తంగా బంద్కు పిలుపునిచ్చిన బహుజన వర్గాలని చెప్పేసి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలు అందరూ కలిసి ఈ రిజర్వేషన్లకు సుప్రీంకోర్టు ఏదైతే అమెండ్మెంట్ జారీ చేసిందో దానికి వ్యతిరేకంగా బంద్కు పిలుపునిచ్చాం. దాన్ని విజయవంతం చేస్తాం. మా కార్యాచరణ కూడా టోటల్ సుప్రీంకోర్టు వాళ్ళు ఇప్పుడు 7 బెంచ్లతో ఏదైతే జడ్జిమెంట్ ఇచ్చారో మేము 9 మందితో ఇంకా జడ్జిమెంట్కి ముందుకు పోయే ప్రయత్నం చేస్తాం. ఓకే, అదే మీరు చెప్తున్నట్లు అంటే 30 సంవత్సరాల తర్వాత సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది, దాని సవాలు చేస్తూ మరి ఎప్పుడు కోర్టును ఆశ్రయించబోతున్నారు? మేడం, మెయిన్గా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కన్నా ముందు మందకృష్ణ మాదిగన్న గత ఎన్నికల్లో ఒక పెరేడ్ గ్రౌండ్స్లో భారీ బహిరంగ సభ నిర్వహించండి. అప్పుడు ఏమనంటే మోడీ గారు మీకు న్యాయం చేసే ప్రయత్నం చేస్తాము అని చెప్పేసి మా మందకృష్ణ మాదిగన్న పోయి మోడీ గారి కడుపులో తలకాయ పెట్టి మాది ఇది పరిస్థితి అంటే ఆయన ఎప్పుడు కుమిలిపోయాడు. మా మాలలు ఏంటంటే బయటికి రారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక మాల బిడ్డగా చెప్తున్నా, మా మాలలు బయటకు వచ్చి ఉద్యమాలు చేసే సందర్భం లేదు. వాళ్ళు మన జన సాంద్రత చూపెట్టుకోలేము, బహిరంగ సభలకు రాము. దీనివల్ల మా మాల నష్టపోతారు. మందకృష్ణ మాదిగన్న ఏం చేసిందంటే కొన్ని లక్షల మందిని ఒక దగ్గర గ్యాదర్ చేసి మా సమీకరణ ఎక్కువ ఉంది అని చెప్పేసి అన్నాడు. ఇక్కడ పెరేడ్ గ్రౌండ్స్లో మాట ఇచ్చిన మోడీ గారు ఇదే తీసుకుపోయి సుప్రీంకోర్టు అదే తీర్పుని వల్ల మనకు జారీ చేసింది. ఇది ఒక మోడీ తీర్పు అని చూస్తాం కానీ సుప్రీంకోర్టు తీర్పుగా మాత్రం చూడము. ఇప్పుడు ఏ జడ్జి అయినా కూడా ఇప్పుడు సామాన్య వ్యక్తికి కలిసే అవకాశం లేదు. ఇలా మందకృష్ణ మాదిగన్న పోయి అక్కడ సెంట్రల్ జడ్జి దగ్గర ఆయన కడుపులో తలకాయ పెడతాడు, ఇక్కడ పోయి మోడీ దగ్గర తలకాయ పెడతారు, కిషన్ రెడ్డి దగ్గర తలకాయ పెడతారు, అందరి దగ్గర ఉండే మాకు మళ్ళీ ఏ నాయకుడు అపాయింట్మెంట్ ఇస్తారని ఎవరి దగ్గర పోయి కొట్లాడతాము. అసలు మాకు చెప్పుకునే అవకాశం కూడా ఇవ్వట్లేదు కదా ప్రభుత్వాలు. అసలు మమ్మల్ని దగ్గర రానిచ్చే ప్రయత్నం లేదు. ఈ మళ్ళీ తెలివిమంతులు వీళ్ళకి అధికారం ఇస్తే మొత్తం దేశాన్ని ఎక్కడ ఏళ్తారనే ఒక ఉద్దేశంతో ఈరోజు మమ్మల్ని తప్పుపట్టే విధంగా రిజర్వేషన్ తీసేసి మమ్మల్ని అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నారు. ఇది మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. ఓకే, ఇంకా అంటే ఏమన్నా నేతలను సంప్రదించాలనుకుంటున్నారా? సంప్రదించి వాళ్ళతో ఏమైనా మాట్లాడి చేయాలనుకుంటున్నారా? అంటే తీర్పు వచ్చిన తర్వాత మళ్ళీ వెళ్ళడం అంటే మళ్ళీ సంవత్సరాలు పడుతుంది. ఇప్పుడు మేము ఏం చేద్దాం అనుకుంటున్నామంటే గౌరవ మాయావతి గారు టోటల్ రిజర్వేషన్కి వ్యతిరేకత ఉందని చెప్పేసి మేడం గారు వెంటనే ప్రకటించారు. రామ్దాస్ అథవాలే గారు వ్యతిరేకంగా ఉందని చెప్పేశారు. ఇప్పుడు నిఖిలేష్ యాదవ్ గారు కూడా దీన్ని సమర్థించడం లేదు. ఇలాంటి నాయకులను యూజ్ చేసుకొని మేము రాబోయే కాలంలో ఉద్యమాలు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. సుప్రీంకోర్టులో పోరాడతాము, ఇటు జనగణాల కోసం మేము పోరాడతాము. మా రిజర్వేషన్లు మాకు వచ్చే వరకు మేము ఎటువంటి ఉద్యమాలు చేయడానికైనా సిద్ధంగా ఉన్నాం.
అంటే 10,000 మంది ఎక్కడ? మణిదీప్ గారు వ్యత్యాసం అని మాట్లాడుతున్నారు. తీర్పు ఏమో 30 సంవత్సరాల తర్వాత వచ్చింది, మళ్ళీ మాదిగలకే లాభాలు ఉంటున్నాయని అంటున్నారు. సో అంటే ఏ విధంగా తీర్పు చూడాలి మనం? రాకముందుకు మాదిగలకు ఉపయోగకరంగానే ఉంది, తీర్పు వచ్చిన తర్వాత కూడా ఎందుకు అంటే తీర్పు రాకముందు ఉపయోగకరంగా వాళ్ళకే ఉంది, మీకెందుకు లేదు? ఏంటి తేడా ఏంటి అప్పటికి ఇప్పటికి? ఇప్పుడు కార్పొరేషన్ చైర్మన్ తీసుకుంటే వాళ్ళే ఉన్నారు మేడం. ఎక్సీ కార్పొరేషన్ చైర్మన్ తీసుకున్న వాళ్ళే ఉన్నారు. వాళ్ళకి ఎప్పుడు కూడా లాభం చేకూర్చే విధంగా వాళ్ళు ఎటువంటి పదవిలో ఉన్నా కూడా వాళ్ళు న్యాయం చేసుకునే ప్రయత్నం చేశారు. మాలకు మాత్రం పూర్తిగా అన్యాయం జరిగింది. ఓకే, షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్పై క్లిక్ చేయండి.